తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత మహాయజ్ఞం చేస్తున్నామండి. ఆ యజ్ఞంలో భాగంగా 102 నామాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 103వ నామంలోకి వచ్చాం. మనం 103వ నామంలో ఉన్న అద్భుతం ఏమిటండి? అసలుకి 103వ నామం అండి, అంటే అమ్మవారు ఎక్కడ లేదు అన్న విషయం మనకి తెలిసిపోతుంది. అన్ని చోట్ల ఉంది ఆవిడ, ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని అనుకోక్కల. అంటే ఏనాటిదో పోతన పద్యం మనకుంది కదా, ఇందు గలడు అందు లేడని సందేహం వలదనంటూ అమ్మవారు అశ్వమేధ యాగంలో కూడా ఉందడు. చివరికి అశ్వమేధ యాగంలో కూడా ఉంది. అంటే యాగ యజ్ఞాల ఫలితము దేవతలకే వెళ్తుంది. అందుకని ఆ హవిస్సులు తీసుకునే భాగం వాళ్ళ హవిస్సుకు భాగం ఉంటుందిగా. ఆ దేవతలు వస్తారు కదా, ఆ దేవతలు వచ్చే విషయాల్లో ఒక చక్కటి నామం ఉంది. హయ మేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః. హయ మేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః. మహిమ్నే నమో నమః అంటే అమ్మవారు చాలామంది చేత పూజింపబడుతుంది. దాంట్లో ఒక మహిమాన్వితమైనటువంటి హయము అంటే అశ్వం. హయ మేధాగ్ర అన్నంగా అశ్వానికండి మంచి మేధస్సు ఉంటుంది. ఎందుకంటే అశ్వవేగము మనోవేగము పోలుస్తూ ఉంటారు. అశ్వానికి ఉన్నటువంటి వేగం పరిగెత్తడంలో దానికి చాలా కావ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నలుడు ఎక్కిన అశ్వం ఒకటి ఉంటుంది. మన నలమహాచక్రవర్తి ఉన్నాడు కదా, ఆ వేగము ఎటువంటిదంటే ఆ కథలో చాలా అద్భుతంగా వారిని ఋతుపర్ణుడు అనేటువంటి ఒక దమయంతుల కథలో వస్తుంది. దమయంతికి వివాహం అంటే నలుడు వెళ్తాడా. అయితే ఈ నలమహాచక్రవర్తి ఎక్కినటువంటి అశ్వం ఉంటుంది. ఆయన తోలినటువంటి అశ్వము ఎంత అంటే అశ్వ హృదయం తెలిసినటువంటి నలమహారాజు అనమాట. ఆయన అశ్వ హృదయం తెలియాలి, అప్పుడు ఆ వేగం కూడా తెలుస్తుంది వాళ్ళకి. అసలుకి గుర్రం గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయండి. గుర్రపు చెవులు ఎప్పుడు కూడా ఇలా నిక్కబొడుచుకుని కదులుతూ ఉంటాయి. ఎప్పుడు కదలకుండా అవి నిశ్శబ్దంగా ఉండవు, ఎప్పుడు కదులుతూ ఉంటాయి. అలాగే అశ్వత్థ వృక్షం అని మనకు ఒకటి ఉంది. అశ్వత్థ వృక్షం, దాని ఆకులు కూడా ఇంత గాలి లేకపోయినా కదులుతూనే ఉంటాయి. ఆ విశేషం గమనించండి ఒకసారి ఎప్పుడైనా. అశ్వత్థ వృక్షము ఇంత గాలి బయట లేకపోయినా దాని ఆకులు కదులుతూనే ఉంటాయి. రావి ఆకులు మనకు శ్రీకృష్ణుడు పడుకున్నట్టుగా ఉంటుంది ఆ వృక్షం. దాని ఆకులు గమనించండి. బాలకృష్ణుడు నేను చాలాసార్లు గమనించా ఈ విషయం చదివాక. ఆకులు ఎంత గాలి లేకపోయినా సన్నగా ఇలా కంపిస్తూనే ఉంటాయి. అంటే దాని పేరు అశ్వత్థ వృక్షం ఉంటారు కదా. అలాగే ఆ అస్వస్థ వృక్షం ఎట్లా ఆకులు కదుపుతుందో అశ్వానికి ఉన్నటువంటి ఈ చెవులు కూడా ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. అది పడుకున్నా సరే చెవులు మెల్లిగా కదులుతూ ఉంటాయి, గుర్రం పడుకున్నా సరే. అంటే అంత అలర్ట్గా ఉంటుంది అన్నమాట ఆ గుర్రం ఎప్పుడు కూడా. సో అశ్వ వేగం కానీ అశ్వ హృదయం కానీ తెలిసినటువంటి నలమహారాజుకి చాలా పెద్ద కథ ఉంది ఈ గుర్రం విషయంలో. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, హయము అంటే అశ్వము కదా, అశ్వం ఎప్పుడు జ్ఞానానికి ప్రతీక. అశ్వము జ్ఞానానికి ప్రతీక. అశ్వం ఎప్పుడు జ్ఞానానికి ప్రతీక. అయితే ఈ గుర్రం యొక్క వేగం కానీ గుర్రం యొక్క మనస్సు కానీ తెలుసుకోవాలంటే ఒక అశ్వవిద్య అని ఒక శాస్త్రమే ఉందండి మనకి. అశ్వవిద్య అని ఒక శాస్త్రం ఉంది. అశ్వవిద్య అని కూడా విద్యల్లో ఒక విద్యగా చదివేవారు. అలా అశ్వవిద్య తెలిసి నేర్చుకున్న వాళ్ళల్లో ప్రథముడు నలమహారాజు. అందుకని హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః అనే నామంలో హయ మామూలుగా ఏంటంటే ఈ అశ్వమేధ యాగం దశరథ మహారాజు చేసినట్టు మనకి రామాయణ కథలో ఉందండి. ఇది చేస్తే ఇది కామాలన్నీ తీరుతాయి, అంటే కోరికలన్నీ తీరుతాయి. సో ఇది చేసిన తర్వాత ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేస్తే కోరికలన్నీ తీరుతాయి. దీంట్లో ఏంటంటే 3 రకాలండి అమ్మవారి నామాల్లోనే ఉంది సహస్రంలో. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, నమో నమః. ఇచ్ఛాశక్తి ఏంటి? అశ్వమేధ యాగం. క్రియాశక్తి ఏంటి?
దశరథ మహారాజు దాంట్లో ఆవిస్సులన్నీ వేసి చేయటం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. జ్ఞానశక్తి ఏమిటి? ఈ యాగం చేస్తే నా యొక్క కోరిక తీరుతుంది అనేటువంటి ఒక జ్ఞానం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 నామాలు కూడా గుత్తి నామాలు మనకి లలితా శాస్త్రంలో. ఈ 3 నామాలకి ఈ యొక్క అష్టోత్తర శతనామాల్లో ఈ 103వ నామానికి లింక్ ఏమిటంటే హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః. అంటే హయము అంటే అశ్వము కనుక అశ్వమేధ యాగం చేయటం అనేది ఒక జ్ఞానానికి ప్రతీక కనుక ఏ జ్ఞానం కావాలి ఈయనకి? ఇది చేస్తే కోరికలు తీరుతాయనే జ్ఞానం. అటువంటి అద్భుతమైన మహిమ గల వారి చేత పూజింపబడితే లలితాదేవి. మామూలు వాళ్ళు పూజిస్తాడని కాదు ఆవిడని. హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః. ఎవరికైతే అశ్వానికి ఉండేటువంటి జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళ చేత శ్రీమాత పూజింపబడుతోంది అనే నామం ఒకటి. అంత జ్ఞానం ఉన్న వాళ్ళతోనే. తర్వాత ఇదే విషయాన్ని మనం లలితా శాస్త్రంలోకి వెళ్ళి చర్చిస్తే ఈ అశ్వమేధ యాగం చేయటం అంటే అది కోరికలు తీరేటువంటి యాగం కనుక ఈ యాగాలు ఎందుకు చేస్తారు అంటే ఇచ్ఛాశక్తి, ఒక కోరికతో చేస్తారు. ఇచ్ఛ అంటేనే కోరిక. జ్ఞానశక్తి, ఈ కోరిక చేత మనం ఈ అశ్వమేధ యాగం చేస్తే మనకి ఏమొస్తుంది అనే జ్ఞానం. తరువాత క్రియాశక్తి నమో నమః. క్రియాశక్తి ఎలా వస్తుంది? మనం ఈ పని చేస్తే మనకి ఈ ఫలితం వస్తుంది అంటే తప్పకుండా చేస్తాం కదా. మనం తప్పకుండా చేస్తాం. ఆ క్రియ వెంటనే కూడా చేస్తాం, మనకి ఫలితం కావాలి కనుక. అవునండి. అలా శ్రద్ధగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి కలిపినటువంటి క్రియాశక్తిలో కూడా అమ్మవారు ఉంది. ఇచ్ఛ ఆవిడే కలిగిస్తుంది, దానికి తగ్గ జ్ఞానం ఆవిడే కలిగిస్తుంది, క్రియ కూడా ఆవిడే పూర్తి చేయిస్తుంది. ఆవి చేయిస్తేనే కదండి. అందుకే కదండి హయగ్రీవుడికి విద్యాధిపతిగా అంత పేరుంది. అవునండి. జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే ఉంది కదండి. చాలా గొప్ప విషయం చెప్పారండి. చాలా గొప్ప విషయం చెప్పారు. అందుకని ఈ హయము అనే మాటకి చాలా విశేషమైన అర్థం ఉంది. ఈ అశ్వము చాలా కుశలమైంది, ఇంకోటి నేర్పరి. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు యుద్ధ భూముల్లో ముఖ్యంగా ఏ శత్రుపక్షం దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్తే శత్రువుకి దూరంగా ఉంటాం, దగ్గరగా ఉంటాం. మన రథం మీద ఎక్కినటువంటి వాడికి ఏ వైపున వెళ్తే బాణాలు సంధించడానికి వీలుగా ఉంటుంది. ఇన్ని చూసుకొని ఆ రథసారథి నడిపిస్తూ ఉంటే ఈ గుర్రం చాలా జాగ్రత్తగా నడుస్తుంది రోడ్డు మీద. యుద్ధ భూమిలో కూడా కాల కుశల. అందుకని కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. కౌళ మార్గ తత్పర సేవిత ఎంత అద్భుతమైన నామం అండి. అమ్మవారు కుశల, అన్నిటిల్లో ఆవిడ కుశలే, నేర్పరితనమే ఆవిడకి. కుశ అంటే దర్భ కదా. దర్భ ఎంత షార్ప్గా చివరికి ఉండి దాన్ని ఎంత నైపుణ్యంగా కొయ్యాలో, నాజుగ్గా. అంటే కొస తేలి ఉంటుంది కదా, గబుక్కున వేలు తెగకుండా చాలా నైపుణ్యంగా కోసి తెచ్చేవారు ఋషికుమారులందరూ. దర్భలు ఈ మన యాగ యజ్ఞాలకి చాలా నైపుణ్యంగా కొయ్యాలి. అందుకని ఆ దర్భ పేరే కుశ అని పేరు వచ్చింది. కుశలు అంటే దర్భలు అనే పేరు వచ్చేసింది. చాలా కుశలంగా కొయ్యాలంటే నేర్పరితనంగా కొయ్యాలి వాటిని. అందుకని కుశల కోమలాకార. అమ్మవారు కోమలాకార ఎలాగో సుందరమూర్తి కనుక ఆవిడ సౌందర్యమూర్తి ఆవిడ కనుక. కురుకుళ్ళ అనేది ఒక బావి పేరండి, ఒక బావి పేరు. ఆ బావిలు మనకి కాశీలో బోల్డ్ బావులు కనిపిస్తున్నాయి, విగ్రహాలు. అలా అమ్మవారి కాలంలో కూడా కురుకుళ్ళ అనేది ఒక బావి ఉంది. ఆ బావి పేరే కురుకుళ్ళ. సో ఆ బావి యొక్క దగ్గర ఆ బావిలోనే అమ్మవారు ఉన్నట్టుగా చెప్తారు. సో కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ. ఆ కుండలినిలో మార్గ తత్పర సేవిత. ఈ నామం చదువుకుంటే కూడా చాలా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఏ సమస్య ఉన్న ఆరోగ్యానికి ఈ నామం చదివితే చాలా సులభంగా అది. అంటే ఆ నామపారాయణ 108 సార్లు మనం శ్రద్ధగా చేసినప్పుడు మనకి శరీరంలో ఉండేటువంటి అన్ని కేంద్రాలు కూడా చాలా ఉత్తేజితం అవుతాయి. ఇప్పుడు 108 కేంద్రాలు ఉన్నాయి మెదడులో అని చెప్పుకున్నాం కదా. అలాగే శరీరంలో అనేక కేంద్రాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. అన్నీ కూడా చాలా ఉత్తేజితమయ్యి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో ఇంత అద్భుతమైన నామం అంటే ఇంత అద్భుతమైన విషయాలన్నీ కూడా హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః. హయస్సు అంటే అశ్వంకుండేటువంటి జ్ఞానం ఉన్న మేధావంతుల చేత
అమ్మవారు పూజింపబడిన మహిమ కలది. అశ్వానికి అంత మేధాస్సు ఉండబట్టి సూర్య భగవానుడు కూడా చూడండి ఆ, ఆ, సప్త అశ్వాల మీద శార్దూలం ఆ, ఆయన ప్రయాణం 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తాడు. 7 గుర్రాల మీద ఆయన తెల్లటి, ప్రయాణం కొంతమంది చేస్తాడు. ఆకుపచ్చ గుర్రాలని చెప్తారు. సూర్యుడి యొక్క గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయంటారు. 7 ఆకుపచ్చ రంగు గుర్రాల మీద తను ప్రయాణం చేస్తాడు. సూర్య భగవానుడే సాక్షాత్ సూర్య భగవానుడే 7 గుర్రాల మీద సారీ చేస్తున్నా అంటే ప్రయాణం చేస్తాడు. 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు అంటే చాలా గుర్రంలో చాలా చాలా విశేషము విశిష్టత ఉన్నది. అది ఇంద్రుడి దగ్గర ఉచ్చైశ్వర్యంలో ఉంటుంది. ఉచ్చైశ్వర్యం శ్రేష్టమైనటువంటి అశ్వం ఏదంటే ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఉచ్చైశ్వర్యం. అద్భుతమైన గుర్రాలు ఉండేవి మన చరిత్రలో. చాలా మంచి విషయం చెప్పారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.